సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో మాదిరి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో టూకే రన్ పొల్యూషన్ ఫ్రీ పటాన్చెరు కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాదిరి పృథ్వీరాజ్తో కలిసి జెండా ఊపి రన్కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక యువత, మహిళలు, విద్యార్థులు, సీనియర్ పౌరులు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పరిశ్రమల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. పటాన్చెరు, బీరంగూడ, రుద్రారం, ముత్తంగి, వివిధ ఫ్యాక్టరీ ఏరియాల నుంచి వచ్చిన వందలాది మంది పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యావరణ హిత నినాదాలతో పాల్గొన్న పిల్లలు కార్యక్రమానికి చైతన్యం నింపారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ మన ప్రాంతంలో పెరుగుతున్న పారిశ్రామిక వాహన కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేయడమే కాకుండా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. వృక్షారోహణ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, శుభ్రత నిర్వహణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం తప్పనిసరని తెలిపారు. Let's do a countdown. Sai, please distribute fast ga. Okay. Flowers ఉన్నాయి వెళ్ళి తీసుకోవచ్చు. Hello. Hands up. ఓకే. ఈరోజు ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే నాడు టూకే రన్ పొల్యూషన్ ఫ్రీ పటాన్చెరు అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మరి ఎన్నో కాలనీస్, ఎంతోమంది ఆల్మోస్ట్ 500 పార్టిసిపెంట్స్ ఈ టూకే రన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈ పొల్యూషన్ ఫ్రీ పటాన్చెరు అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఆ ఇనిషియేటివ్ తోటి లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి పటాన్చెరులో ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ దాని గురించి అవేర్నెస్ గురించి ప్రతి ఒక్కరూ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈ పటాన్చెరులో ఉండే ఈ పొల్యూషన్ కానీ ఏదైనా మ్యాక్సిమం అంతా తక్కువైపోయింది. మరి మా పాస్ సీఎం కానీ, కరెంట్ సీఎం కానీ ఇద్దరు కూడా ఇండస్ట్రియల్ రీలొకేషన్ ప్రోగ్రామ్ గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టినారు. కానీ ఇంకా 70% ఆఫ్ ది ఇండస్ట్రీస్ మా లొకాలిటీలో ఉన్నాయి, మా ఓవరాల్ లోపల ఉన్నాయి.